హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నటువంటి సమస్య అంగ పరిమాణం చిన్నగా ఉంది. అంగ పరిమాణం చిన్నగా ఉంటే భార్యను సుఖపెట్టలేమా, పిల్లలు పుడతారా పుట్టరా, ఇలాంటి కొన్ని డౌట్స్ చాలా మంది నన్ను అడుగుతుంటారు. సో అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రోజు నేను ఈ వీడియోకి సమాధానం చెప్తానండి. అంగ పరిమాణం అనేది ఎప్పుడు కూడా ఎవరు చేసుకున్నటువంటి లోపము కాదు, ఎవరు చేసుకున్నటువంటి తప్పు కాదు. అది శారీరక ఆకృతిలో అది ఒక భాగమే తప్ప వేరే ఏమి లేదు. దీనికి కారణం జీన్స్ కావచ్చు, మరే ఇతర కారణాలైనా కూడా కావచ్చు. సో ఈ అంగ పరిమాణం చిన్నగా ఉన్నంత మాత్రాన భార్య సుఖపడదు అని లేదా పిల్లలు పుట్టరు అని అనుకోవడం అనేది చాలా పెద్ద మూర్ఖత్వం. ఎందుకు అనంటే చాలా మంది ఈ జనరేషన్ లో చాలా మంది మగవాళ్ళు చేసేది ఏంటి అంటే కొంత ఏజ్ దాటిన తర్వాత ఎక్కువగా ఈ పోర్న్ వీడియోస్ కు అడిక్ట్ అవుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే అందులో పోర్న్ వీడియోస్ తీసే వాళ్ళది ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరిది పెద్ద అంగము, లావు అంగము ఇలాంటివి ఉండడం వల్ల ఇలా ఉంటేనే అలా ఉంటుందేమో లేదా స్త్రీలు సాటిస్ఫైడ్ అవుతారేమో అని చాలా మందికి కూడా ఒక అపోహ అనేది ఏర్పడిపోతుంది. సారీ, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, సార్ నేను మా ఫ్రెండ్ చూసింది సార్, బాగా పెద్ద మంది పడుకున్నది, లేదా వాడు టైర్డ్ అవుతాడు చూసింది సార్, వాడు అంత తింటుంది, వాళ్ళతోటి తిరగాలంటే నాకు ఇన్సల్టింగ్ గా ఉంది, సిగ్గుగా ఉందంటే వాళ్ళు ఎంత ఉంది ఏంటి అనేది కాదు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ కాలం జనరేషన్ లో లేడీస్ కూడా చాలా రకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, లేదని నేను అనలేదు. బట్ అది రీచ్ కానంత మాత్రాన ఆ లైఫ్ అనేది వృధా అనుకోవడం అనేది వేస్ట్. ఎందుకంటే అందరూ స్త్రీలు పొడుగుండాలని కోరుకోరు. కొంతమంది పొడుగున్న వాళ్ళు కూడా భయంతో, సన్నగా ఉన్న లేడీస్ ఏం చేస్తారంటే నొప్పితోటి కూడా రతికి ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో మెయిన్ మనకు కావాల్సింది అంగం పొడుగు కన్నా హార్డ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఈ మెయింటైన్ చేస్తారో హార్డ్నెస్ అనేది, అప్పుడు ఎలాంటి స్త్రీ అయినా ఈజీగా సాటిస్ఫైడ్ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో అంగం గట్టిపడ్డప్పుడు కనీసం 4 అంగుళాలు మాత్రం ఖచ్చితంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఓకేనా? అది మెయిన్. అంతేకాని ప్రతి ఒక్క స్త్రీ, అందులోనూ సాంప్రదాయ పద్ధతిలో కానీ లేదంటే రిలేటివ్స్లలో కానీ పెరిగిన స్త్రీలు ఎవ్వరు కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరు. సాధ్యమైనంత వరకు దాని గురించి డిస్కషన్స్ అనేవి చేయకుండా ఉండాలి. అండ్ హార్డ్నెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ పిల్లలు పుట్టకపోవడానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదండి. అంగ పరిమాణం 2 అంగుళాలు ఉన్నా సరే వీర్యం అనేది గర్భసంచులకి పక్కగా వెళ్ళిపోతుంది. కాబట్టి అంగం చిన్నగా ఉంటే పిల్లలు పుట్టరు అన్న అపోహ అనేది కూడా మనకు అవసరం లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే చైనీస్ కనుక చూస్తే వాళ్ళ యొక్క శరీర ఆకృతి కురుసగా ఉంటారు అండ్ అంగ పరిమాణాలు కూడా చిన్నగా ఉన్నప్పటికీ వాళ్ళకు చాలా హార్డ్ ఎరెక్షన్స్ తోటి పిల్లలు పుడుతూ ఉంటారు. హార్డ్ ఎరెక్షన్స్ తో స్త్రీని సాటిస్ఫైడ్ చేస్తూ ఉంటారు. చాలా హెవీగా ఉంటుంది కూడా. సో అలా అంతే. ఇంకొక విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయండి, అంగం పొడుగ్గా ఉంటే కొంత ఏజ్ దాటిన తర్వాత, అంటే ఒక 30-40 ఇయర్స్ దాటిన తర్వాత అంగానికి సరిపడ బ్లడ్ సర్క్యులేషన్ ఇవ్వాలి అని అంటే బాడీ స్టామినా సరిపోక ఇబ్బంది. ఎందుకంటే 40 ఇయర్స్ దాటిన తర్వాత సహజంగా మనిషి ఎవరైనా సరే బలహీన పడిపోతుంటారు, ముసలి వాళ్ళు అవుతుంటారు, మీకు తెలుసు. అలా ఏజ్ తగ్గుతున్న వయసులో, బలం తగ్గుతున్న వయసులో అంగానికి అంత గట్టితనాన్ని ఇవ్వాలి అన్న కూడా చాలా కష్టం. అదే చిన్న అంగం ఉన్న వాళ్ళు, మీడియంగా ఉన్న వాళ్ళు, ఇలాంటివి ఎంత ఏజ్ ఉన్నా సరే దాని హార్డ్నెస్ అనేది అలాగే మెయింటైన్ చేస్తారు. ఇది వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ కూడా. ఓకేనా? కాబట్టి దేని గురించి కూడా మీకు భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మ్యారేజ్ చేసుకోండి, ఎలాంటి సమస్యలు రావు అండ్ పిల్లలు హ్యాపీగా ఉంటారు, స్త్రీలు కూడా ఈజీగా సాటిస్ఫైడ్ అవుతూ ఉంటారు. ఓకే? సో ఫ్రెండ్స్, ఇది ఒకవేళ మీకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా కూడా మాకు పెంచుకోవాలని ఆలోచన ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన ఒకటి ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఎలా వాడాలి, ఎలా తీసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే దాని నుంచి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంటిన్యూగా ఒక 3 to 4 months వాడుకోవాల్సి ఉంటుంది. ఓకే? సో ఫ్రెండ్స్, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వెంచర్ మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ.